రోజు వెడలే రవితేజములరగా కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా 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 కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా. రోజులు గడిచే కొద్దీ సినిమా వ్యాపారం అంటే ఏమిటో, అందులో లోటుపాట్లు ఏమిటో అర్థమైపోయింది. విదేశాల నుంచి సినిమాలు తెప్పించి ప్రదర్శించడం ఇబ్బందిగా మారిపోసాగింది. అదీను కాక సినిమాల పేరిట బ్రిటిష్ వాడు మన డబ్బును దోచుకెళ్ళడం ఇంకెన్నాళ్ళు? నో, మన డబ్బు మన దగ్గరే ఉండాలి. మన దేశ సంపద మన దేశానికే చెందాలి. మన సినిమాను మనమే తీయాలి. అవును, మనమే తీయాలి. ఆ పుణ్య కార్యమేదో నేనే చేయాలనుకున్నాను. దాన్ని ఒక యజ్ఞంగా స్వీకరించాను. అందుకే సినిమా పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం నా కుమారుడు ఆర్ఎస్ ప్రకాష్ని విదేశాలకు పంపించాలని నిర్ణయించుకున్నాను. అమ్మా, నాన్నగారు, అమ్మా, నన్ను దీవించండి. క్షేమంగా వెళ్ళరా, విజయోస్తు. నేను మా ఊరు వదిలి మద్రాసు వచ్చి సినిమా తీయడం నేర్చుకుంటే నువ్వు ఆ సినిమా టెక్నాలజీ నేర్చుకోవడానికి ఏకంగా భారతదేశం విడిచిపెట్టి ఇంగ్లాండ్ వెళుతున్నావు. నా కుమారుడు నా వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ మై సన్. థ్యాంక్ యూ నాన్నగారు. ఇన్నాళ్ళు మా కళ్ళెదుటి పెరిగిన వాడివి, ఇప్పుడు ఒంటరిగా విదేశాలకు వెళ్తున్నావు. అంత దూరం సముద్రంలో ప్రయాణం చేయాలట. జాగ్రత్త నాన్నా. అమ్మా, ఎందుకు కంగారు పడతావు? సినిమా టెక్నాలజీ నేర్చుకుని తొందరగా తిరిగి వచ్చేస్తాను కదా. వాడిప్పుడు చిన్నపిల్లవాడు కాదే. హ్మ్. సినిమా టెక్నాలజీలో శిక్షణ కోసం విదేశాలకు వెళుతున్న తొలి దక్షిణ భారతీయుడు వీడు. అవునవును, చక్కగా చదువుకుంటున్న కుర్రాన్ని చదువు మానిపించేసి సినిమాలు గినిమాలు అంటూ విదేశాలకు పంపిస్తున్న తొలి భారతీయ తండ్రి కదా తమరు. సినిమా టెక్నాలజీ కోసం విదేశాలకు వెళుతున్న తొలి దక్షిణ భారతీయుడు బ్యాగ్లో అప్పడాలు ఆవకాయలు ఏర్పాటు చేసిన తొలి భారతీయ మాతవి నువ్వే. చాలండి, ఏం పిల్లాడి కోసం ఆ మాత్రం పెట్టకూడదా ఏంటి? బాబు ప్రకాష్, నువ్వు నా ఆశల దీపం. నాన్నగారు, నిన్ను విదేశాలకు పంపుతున్నది వ్యాపారం కోసం, డబ్బులు సంపాదించడం కోసం కాదు. భవిష్యత్తులో ఈ ప్రపంచ గమనాన్ని మార్చనున్న సినిమా అనే మొక్కను నీరు పోసి పెంచడం కోసం, సినిమా అనే మొక్కను మహావృక్షంలా మార్చడం కోసం. రాబోయే రోజుల్లో ఆ మహావృక్షం కింద లక్షలాది మంది తమ బ్రతుకు తెరువుల్ని వెతుక్కుంటారు. కోట్లాది మందికి అన్నం పెట్టే అమ్మగా ఆ వృక్షం ఎదుగుతుంది. ఇది నేను ముందుగా ఊహించి చెప్తున్న మాట. దిస్ ఇస్ మై విజన్. నాన్నగారు. అవును ప్రకాష్, ఏ రోజుకైనా సినిమాయే ఈ సమాజాన్ని మారుస్తుంది. సినిమాయే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. అటువంటి సినిమాకు తెలుగునాట మనమే పునాదులం కావాలి, మనమే సారథులం కావాలి. అందుకోసం మనం బలైపోయినా పర్వాలేదు. ఏమండి నాన్నగారు? అవును, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ. సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్రరేఖ. సినిమా నా ఆశ, సినిమా నా శ్వాస. ఏయ్ బంగారు, అయ్యో, నన్ను పడేసావు బాగానే ఉంది, ఆ పుస్తకాలను ఇలా పడేయడం బాగలేదు. ఈ పుస్తకాలతో కుస్తీ ఏంటండి? అయినా మీరు సినిమా వ్యాపారం మానేసి పంతులుద్యోగం చేయబోతున్నారా ఏంటి కొంపదీసి? ఎందుకొచ్చింది నీకు ధర్మ సందేహం? మరి ఇన్ని పుస్తకాలు ఎందుకండి? గ్రంథాలయం పెడుతున్నారా? అవును బంగారు, లైబ్రరీ పెట్టబోతున్నాను. మామూలు లైబ్రరీ కాదు,
సినిమా లైబ్రరీ. ఎందుకు? ఎవరో విదేశీయులు సినిమాలు తీస్తే మనం ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శించడం కాదు, మనమే సొంతంగా సినిమాలు తీయాలనేదే నా పట్టుదల. అందుకేగా సినిమాలు ఎలా తీయాలో నేర్చుకోవడం కోసం మన అబ్బాయిని విదేశాలకు పంపించాం. ఆగండి, ముందు ఇవి తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టండి. వాడక్కడి నుంచి వచ్చేసరికి సినిమా నిర్మాణానికి కావలసిన డబ్బే కాదు, పుస్తకాల పరిజ్ఞానాన్ని కూడా వాడికి అందుబాటులో ఉంచాలనేదే నా ఆలోచన. అందుకే ఈ లైబ్రరీ. ఇది మన అబ్బాయి ఒక్కడికే కాదు, భావి తరాలకు కూడా ఉపయోగపడాలి. Who is this వెంకయ్య నాయుడు? వీడికి మన సినిమాలను ప్రదర్శించే హక్కు ఎవరిచ్చారు? నో, నెవర్.